హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ మా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతూ, మన ఛానల్ లింక్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మీ ఛానల్ మా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా షేర్ చేయండి సార్. అదేవిధంగా త్వరలో జరిగే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ నెల ఆగస్టు 20 తేదీన జరిగే ఇక్కడ డిస్టిక్ హైకోర్టు సంబంధించి డిస్టిక్ హైకోర్టు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం డైలీ చెప్తున్నామా. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మా కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా మనం హైకోర్టు డిస్టిక్ హైకోర్టు సంబంధించిన మెయిన్ టాపిక్ గురించి చెప్పినాం, ఏదంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చెప్పినాం. లాస్ట్ 4-5 వీడియోలు మళ్ళీ కొన్ని వీడియోస్ మీ ముందు పెడతామా. అదేవిధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ మా, ఏదంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. పిఎం కిసాన్ అంటే ప్రధాన మంత్రి కిసాన్ యోజన అనే స్కీమ్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ తో పాటు స్టేట్ ప్రభుత్వం వచ్చేసి ఏదంటే అన్నదాత సుఖీభవ అనే స్కీము, అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ వర్తిస్తుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఆగస్టు 2వ తేదీన 2025 ఆగస్టు 2వ తేదీన 2025 ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చేసి ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేస్తామన్నమాట. ఏ స్కీమ్ అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో వచ్చేసి అంటే దర్శిలో దీన్ని లాంచ్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ లక్ష్యం అంటే ప్రతి రైతుకు ఏటా వచ్చేసి ప్రతి రైతుకు ఏటా వచ్చేసి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, అంటే ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిన అర్హత సాధించిన ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క స్కీమ్ వర్తిస్తామన్నమాట. ఏ స్కీమ్ అంటే 20,000 రూపీస్ పర్ ఇయర్ కు మనకు 20,000 రూపాయలు అందిస్తున్నమాట. అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ కింద ఎంతమంది రైతులు లబ్ధి పొందారంటే 46 లక్షలు, అంటే 46,85,838 మంది రైతులు వచ్చేసి ఈ యొక్క స్కీమ్ కింద వర్తిస్తున్నమాట. అదేవిధంగా ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందంటే 2,342.82 2342.82 కోర్సు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఏ స్కీమ్ అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఎంతమంది అంటే 46 lakhs మంది ఈ యొక్క స్కీమ్ కు వర్తిస్తున్నమాట. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా ఈ స్కీమ్ కింద ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఈ యొక్క ఈ స్కీమ్ ఎవరికి వర్తించాలంటే దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసిందంటే 155-215 ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏదైనా సమస్య ఉంటే మనకు ఏదైనా అకౌంట్ డబ్బులు పడలేదు, దానికి ఏదైనా సమస్య ఉంటే మనకు ఒక కాల్ చేయొచ్చు మాట. ఇది టోల్ ఫ్రీ నెంబర్. అయినా అన్నదాత సుఖీభావకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ అంటే 155-251 నెంబర్ కు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయొచ్చు. అయితే ఈ యొక్క స్కీమ్ ప్రతి ఒక్క రైతుకు వర్తిస్తుందన్నమాట. 5 ఎకరాలు ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క స్కీమ్ కింద వస్తుందన్నమాట, మాగాని భూమి కానీ. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొత్తం వచ్చేసి 3 విడతలో సంవత్సరానికి 20,000 అన్నమాట. అయితే మొదటి విడతలో వచ్చేసి ఎంత ఇస్తుంటే 7,000 రూపాయలు ఇస్తారన్నమాట. 7,000 రూపాయలు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2,000 రూపాయలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2,000 రూపాయలు ఇస్తారన్నమాట. ఈ 2,000 రూపాయలతో పాటు స్టేట్ ప్రభుత్వం 5,000 కలిపి మొత్తం 7,000 ఇస్తారన్నమాట. ఈ 7,000 ఇస్తారన్నమాట. అయితే ఫస్ట్ విడతలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది. సెకండ్ విడత మళ్ళీ అయితే 5,000 రూపాయలు ఇస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా స్టేట్ వచ్చేసి ఎందుకంటే నా 3వ విడత వచ్చి 4,000 ఇస్తుంది. సెంట్రల్ వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి 5,000 ఫస్ట్ 2,000 మళ్ళీ వచ్చేసి 2,000 మళ్ళీ వచ్చేసి 2,000 మొత్తం వచ్చేసి ఈ 3 విడతల్లో డబ్బులు ఇస్తామన్నమాట. ఒకటిగా గుర్తు సార్. ఫస్ట్ విడత 5,000తో పాటు 2,000 అంటే ఆగస్ట్ 2న. మళ్ళీ అక్టోబర్ మంత్ లో వచ్చేసి 5,000 గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 2,000 మొత్తం ఎంత ఇస్తుంది 7,000. ఫస్ట్ 7,000 ఇస్తుంది, మళ్ళీ 7,000 మళ్ళీ వచ్చి 14,000 అయిపోయింది, మళ్ళీ 6,000. 3వ విడత వచ్చేసి స్టేట్ ప్రభుత్వం 4,000 ఇస్తుంది, సెంట్రల్ వచ్చేసి 2,000 మొత్తం 2,000 ప్లస్ 4,000 6,000 మొత్తం 20,000 రూపాయలు విడుదల ఇస్తామన్నమాట. ఫస్ట్ విడత మాత్రం ఏంటంటే ఆగస్ట్ మంత్ లో ఇచ్చారు. సెకండ్ విడత వచ్చేసి సెకండ్ విడత వచ్చేసి ఎప్పుడంటే అక్టోబర్ లో ఉన్న. అదేవిధంగా 3వ విడత వచ్చేసి ఏంటంటే జనవరి లేదా ఫిబ్రవరి లో మొత్తం 3 విడతలు డబ్బులు ఇస్తామన్నమాట. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు ఇస్తుంది. 6,000 రూపాయల్లో తీసేసి ఎంత అంటే 14,000 రూపాయలు. స్టేట్ ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తుంది. ఏమన్నా 6,000 రూపాయలు వచ్చేసి ఏంటంటే పిఎం కిసాన్ యోజన కింద ఈ యొక్క స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నమాట. 6,000 రూపాయలు 3 విడతలు ఇస్తుంది. మన స్టేట్ ప్రభుత్వం వచ్చి 14,000 రూపాయలు ఇస్తుందన్నమాట 3 విడతలు. గత సంవత్సరంలో వచ్చేసి ఏంటంటే
కేవలం గత సంవత్సరంలో 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, 13,500 మాత్రమే. ఈసారి మా గవర్నమెంట్ వచ్చి 7,000 రూపాయల పైన మనకు 6,500 రూపాయలు ఎగస్ట్ ఇస్తుంది. మన గవర్నమెంట్ మా పిఎం కిసాన్ కింద 6,500 రూపాయలు ఎగస్ట్ ఇస్తుంది అనమాట. స్కీమ్ కింద 6,500 రూపాయలు ఎగస్ట్ ఇస్తుంది అనమాట స్కీమ్ కింద. అయితే గతంలో 13,500 ఇచ్చేవాళ్ళు, కానీ 13,500లో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు ఇచ్చేది, కేవలం 7,000 రూపాయలు మాత్రమే, 7,500 రూపాయలు మాత్రమే స్టేట్ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళమాట. కానీ ఈసారి మాత్రమా గవర్నమెంట్ 14,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇది రికార్డ్ సార్. అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా వచ్చేసి గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్ లాంచ్ చేసింది. ఏదంటే రైతుల యొక్క పెట్టుబడి కోసమా ఏ స్కీమ్ అంటే అన్నదాత సుఖీభావమా పిఎం కిసాన్. అదేవిధంగా మనకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు ఎలక్షన్స్ మధ్యలోమా 6 యొక్క సూపర్ 6 లో 6 సూపర్ 6 లో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిమా ఏదంటే మనకు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఏదంటే మనకి ఏ స్కీమ్ మంచి స్కీమ్ లాంచ్ చేశారు. అంతకుముందు వచ్చేసి ఏంటంటే అన్నదాత సుఖీభావతో పాటు అంతకుముందు వచ్చేసిమా మనకి ఏంటంటే అమ్మఒడి పథకమా లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి చెప్పడం ఏదంటే తల్లికి వందనం. తల్లికి వందనం అనే స్కీమ్ లాస్ట్ జూన్ లో స్కూల్లో తెలిసినప్పుడు ఆ స్కీమ్ లాంచ్ చేశారు. ప్రతి ఒక్క తల్లి కుటుంబం ప్రతి ఒక్క తల్లికి వచ్చేసిమా 15,000 రూపీస్ తన అకౌంట్ లో వేసి అనమాట. అదేవిధంగా ఈసారి లేదంటే అన్నదాత సుఖీభావ రెండో స్కీమ్ లాంచ్ చేశారు. మళ్ళా మనకు ఆగస్టు 10న ఏ స్కీమ్ లాంచ్ చేసింటే ఆగస్టు 10న ఉచిత మహిళా బస్సులో ఉచిత మహిళా బస్సును లాంచ్ చేస్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసిమా ఈ యొక్క 2 స్కీమ్ లాంచ్ చేశారు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల కేంద్ర ఎలక్షన్ కమిషన్ జారీ చేసినమాట. సెప్టెంబర్ 9వ తేదీన ఎలక్షన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట ఎలక్షన్ కమిషన్. అయితే భారత రాజ్యాంగంలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం వచ్చేసి 1952 సెక్షన్ 4 ప్రకారం వచ్చేసి భారత ఉపరాష్ట్రపతి ఎలక్షన్ నిర్వహిస్తామట కేంద్ర ఎలక్షన్ కమిషన్. అయితే ఇక ఎలక్ట్రో కాలేజ్ ద్వారా వచ్చేసి ఇది అనుకుంటారన్నమాట. అయితే ఇక్కడ సెప్టెంబర్ 9న 17వ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలను నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ జారీ చేసిందన్నమాట. అదేవిధంగా ఎవరి యొక్క రాజీనామాతో ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంటే జగదీప్ ధన్కర్ మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అంతకుముందు 16వ ఉపరాష్ట్రపతి, ఆయన హెల్త్ పరంగా రాజీనామా చేసినమాట. అయితే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంటే ఆర్టికల్ 68 సబ్లాక్ 2 ప్రకారం ప్రకారం వచ్చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తారన్నమాట. అయితే ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరు నామినేషన్ చేస్తారు ఎవరు అనేది ఇంకా అభ్యర్థిగా ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఒక సాధారణ ఎలక్షన్ ద్వారా మెజారిటీ ద్వారా ఎన్నుకుంటారన్నమాట. అయితే రాష్ట్రపతి యొక్క ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ రాష్ట్రపతి ఎలక్షన్స్ కొంచెం తేడా ఉంది సార్. ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కి ఏ విధంగా నిర్వహిస్తారు, రాష్ట్రపతి ఎన్నికలు అంటే ఎలక్ట్రో కాలేజ్ ద్వారా, అదే కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఎలక్ట్రో కాలేజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది సార్, మనకు గుర్తుపెట్టుకు సార్. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టమ్మా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏంటంటే ఎట్లా అంటే లోక్సభ సభ్యులు ఎంతమంది అంటే 543 మంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అంటే 245 మంది. మొత్తం వచ్చేసి 788 మంది 708 మంది ఎంపీలు ఓటేస్తారన్నమాట. ఈ 788 మంది అక్కడైంది లోక్సభ సభ్యులంతా 543, రాజ్యసభ సభ్యులంతా 245. ఈ 245 ప్లస్ 543 788 మంది మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉంటారు. ఈ 708 మందిలో ఎంతమంది ఎన్ని ఓట్లు రావాలంటే ఎన్ని ఓట్లు రావాలంటే 391 ఓట్లు రావాలి. ఇది 391 ఓట్లు రావాలి అనేది ఇక్కడ ఒక ఉపరాష్ట్రపతి ఎన్నుకోవాలంటే 708లో దాంతో సగం 391 ఓట్లు వస్తే 391 ఓట్లు వస్తే అతను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈసారి మనకు ఎన్డీఏ కూటమికి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ఎంతమంది బలం ఉంటే 422 మంది బలంగా ఉన్నారన్నమాట. అంటే ఓటు చేసే వాళ్ళమా అంటే 420 మంది బలగుండు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎట్లయినా ఏ పార్టీ అధికారంలో వాళ్ళనే గెలిచడం జరుగుతుందన్నమాట. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలమా ఏ ఆర్టికల్ ప్రకారం నిర్వహిస్తుంటే ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 68 సబ్లాక్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఇది పేరు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్నో ఎలక్షన్స్ అంటే 17వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారన్నమాట. కేంద్రం యొక్క ఎన్నికల సంఘం చట్టం 1952 ప్రకారం సెక్షన్ 4 ప్రకారం వచ్చి ఉపరాష్ట్రపతి ఎన్నికలు వేసమాట. అయితే ఉపరాష్ట్రపతి అనే పదాన్ని ఏ దేశం నుంచి గ్రహించారంటే అమెరికా నుంచి గ్రహించారమ్మా. ఉపరాష్ట్రపతి అనే దేశమా వైస్ ప్రెసిడెంట్ అనే పదాన్ని ఏ దేశం గ్రహించారంటే అమెరికా నుంచి. అయితే ఉపరాష్ట్రపతి ఆర్టికల్ వచ్చేసిమా ఏ ఆర్టికల్ అంటే
ఏ ఆర్టికల్ అంటే అమ్మా 63వ ఆర్టికల్ నుంచి 63 నుంచి 67 వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల మాట. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. అదేవిధంగా భారతదేశానికి ఒక ఆర్టికల్ 63 ప్రకారం ఉపరాష్ట్రపతి ఉంటారు. ఉపరాష్ట్రపతికి క్వాలిఫికేషన్ ఏంటంటే భారత ఇండియన్ సిటిజన్ ఉండాలి, కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి, ఎటువంటి రాజకీయ పదవుల్లో ఉండకూడదు అన్నమాట. ఎటువంటి రాజకీయ పదవుల్లో ఉండకూడదు ఆర్టికల్ 64 చెప్తుంది. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా ప్రమాణ స్వీకారం. ఒక ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఎవరి చేత చేస్తుంటే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేస్తున్నమాట, అది గుర్తు సార్. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాజీనామాను ఎవరికి అంటే రాష్ట్రపతికి అందిస్తున్నమాట. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండవచ్చు. ఇక్కడ ఎగ్జామ్లు ఏమిటమ్మా, ఒక ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే తాత్కాలికంగా ఉపరాష్ట్రపతిగా ఉండొచ్చు. ఒకవేళ రాష్ట్రపతి చనిపోతే తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా ఉండవచ్చు. ఎవరంటే గుర్తుపెట్టుకోండి సార్. ఉపరాష్ట్రపతికి రాజీనామా రాష్ట్రపతి ఇస్తారు, రాష్ట్రపతి రాజీనామా ఉపరాష్ట్రపతికి ఇచ్చుంటారమ్మా, అది గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా ఇలా సాలరీ వచ్చేసిమా ఏంటంటే 4 లక్షల రూపాయలు, ఎంత 4 lakhs పర్ మంత్ సాలరీమా. ఉపరాష్ట్రపతి సాలరీ వచ్చేసి ఎన్ని లక్షలు అంటే 4 లక్షలు. ఈ యొక్క ఉపరాష్ట్రపతి సాలరీమా ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఇలా జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే కేంద్ర సంఘటన నుంచి చెల్లిస్తారన్నమాట. ఇలా జీతభత్యాలమా భారత రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్లో ఇలా జీతభత్యాలు చెల్లిస్తారన్నమాట. ఇలా జీతభత్యాలు ఎప్పుడు తగ్గించకూడదంటే భారతదేశంలో ఇలా జీతభత్యాలు తగ్గించడానికి లేదు సార్. ఎప్పుడంటే కేవలమా ఫైనాన్స్ సంబంధించిన మాత్రమే ఇలా జీతభత్యాలు తగ్గిస్తారన్నమాట. ఒక రాష్ట్రపతి సాలరీ తప్పక మిగతా సాలరీని ఫైనాన్స్ సంబంధించిన రోజు విధించడం జరుగుతుందన్నమాట, అది గుర్తుగా సార్. అయితే మన దేశానికి ఉపరాష్ట్రపతి జీతభత్యాలు, ప్రమాణ స్వీకారము, సాలరీస్ ఒకనా, అదేవిధంగా రిజైన్, అదేవిధంగా ఏ విధంగా తొలగిస్తామో అవన్నీ మనకి ఇంపార్టెంట్. ఏ విధంగా తొలగిస్తుంటే ఒక అభిశంసన తీర్మానం ద్వారా ఇలా తొలగిస్తారన్నమాట. ఇంతవరకు ఏ ఒక్క ఉపరాష్ట్రపతిని తొలగించలేదు. కానీ మొట్టమొదటిగా ఎవరి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినంటే మన ఇండియాలో మొట్టమొదటిగా జగదీప్ ఖాన్ అతని మీద ఉపరాష్ట్రపతి 2017లో వచ్చేసి అతని మీద ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఎన్ని గుర్తుపెట్టి సార్ 2021లో ప్రవేశపెట్టినమాట. అతని మీద ఎన్ని మనకి ఎగ్జామ్లో అడుగుతారన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఉపరాష్ట్రపతి దేశానికి మొట్టమొదటి మహిళ, మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వచ్చేసి అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. కేవలం ఇద్దరు మాత్రమే రెండు సార్లు పనిచేశారన్నమాట. ఒకడు వచ్చేసి మా సర్వేపల్లి రాధాకృష్ణ 2 సార్లు పనిచేశాడు. 1952 నుంచి 1962 వరకు ఉపరాష్ట్రపతి పనిచేశాడు. అదేవిధంగా హమీద్ అన్సారీ కూడా పనిచేశారు. 2007 నుంచి 2017 వరకు ఉపరాష్ట్రపతి పనిచేశారు. అంతకుముందు 2017 తర్వాత ఏంటంటే వెంకయ్య నాయుడు గారు. మళ్ళీ వచ్చేసి మా 16వ ఉపరాష్ట్రపతి వచ్చేసి మా ఏంటంటే జగదీప్ ఖాన్. ప్రజెంట్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ మా 17 ఎలక్షన్ జరుగుతున్నాయి. దేశంలో మొట్టమొదటిగా 10 మరణించిన ఉపరాష్ట్రపతి మా ఏంటంటే కృష్ణకాంత్. అదేవిధంగా ఇండియాలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన మొట్టమొదటి తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు హమీద్ అన్సారీ, హమీద్ మా. అదే ఎన్ని గుర్తుపెట్టుకోవాలి సార్, ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట. నెక్స్ట్ మా అదేవిధంగా ఇక్కడ అంటే మనకి ఇంపార్టెంట్ మా మన ఇండియా భారత ఫుట్బాల్ కోచ్ చేసి మా ఎవరెందుకంటే ఖలీద్ జమీల్. మన ఇండియా భారత ఫుట్బాల్ కోచ్ చేసి మా ఏంటంటే జలీద్ జమీర్ మా ఎన్నికాడు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 13 సంవత్సరాల తర్వాత అంటే 13 years తర్వాత మన భారత కోచ్ మన దేశానికి ఎన్నికైన వాడు ఫస్ట్ టైం ఇక్కడ అతనికి వచ్చాను. భారత ఫుట్బాల్ కోచ్ చేసి మా జలీద్ జమీల్ మాట. ఇతను మన దేశం వాడు. ఇంతవరకు మన భారతదేశ ఫుట్బాల్ చరిత్రలోనే 13 సంవత్సరాల తర్వాత మన ఇండియా వాడు ఎన్నికైన ఫస్ట్ పర్సన్ మా ఎవరంటే 2011 లాస్ట్ అంటే ఎవరంటే సామియా అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది సార్ పోయినసారి. కానీ ఈసారి 13 years తర్వాత 13 సంవత్సరాల ఎవరికంటే ఇలా ప్రముఖ పర్సన్ మా జలీద్ జమీల్. ఈయన ఫేమస్ మా ఇండియన్ సూపర్ లీగ్ కోచ్ గా ఉన్నారన్నమాట, అది గుర్తుకోండి సార్. అదేవిధంగా భారత ఫుట్బాల్ కోచ్ మా చీఫ్ కోచ్ గా ఎవరంటే స్టెఫెన్, అదేవిధంగా టర్కోమిచ్, వీళ్ళిద్దరు ఎన్నికనమాట. ఇదంటే ఇండియా భారత చీఫ్ కోచ్ ఎన్నికాడు. అదేవిధంగా ఇంకోటి మా కరెంట్ అఫైర్స్ అంటే 2025 ప్రపంచ టీటీ భారత్ జట్టుగా అంటే టీటీ అంటే మా టేబుల్ టెన్నిస్. ఇది టేబుల్ టెన్నిస్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ మా అర్హత సాధించిన దేశమా ఏదంటే భారత్ మా ఉమెన్స్ అండ్ మెన్స్. ఈ సైడ్ ఫస్ట్ టైం అట. ఒకప్పుడు ఓన్లీ మెన్స్ మాత్రమే ఈ యొక్క ప్రపంచ టేబుల్ టెన్నిస్ లో అర్హత సాధించేవాళ్ళు. కానీ ఈసారి భారత ఫుట్బాల్ మ్యాచ్ లో ప్రపంచంలో భారత ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ లో అర్హత సాధించమా ఒకటి అంటే మెన్స్ ఉమెన్స్. ఈ పోటీలు ఎక్కడంటే నేపాల్ క్యాపిటల్ వచ్చేసిమా నేపాల్ క్యాపిటల్ వచ్చేసిమా కాఠ్మండ్ లో ఈ యొక్క ప్రపంచ టేబుల్ టెన్నిస్ మా మెన్స్ ఉమెన్స్ పోటీ జరుగుతాయి. అదేవిధంగా రీసెంట్ గా కేవలం వచ్చేసిమా 12 సంవత్సరాలకే ప్రపంచ
ప్రపంచ ఇక్కడ కేవలం అతి చిన్న వయసులోనే కేవలం 12 సంవత్సరాలకే ప్రపంచ స్విమ్మింగ్ పోటీలో కాంస్య పథకం గెలిచిన వ్యక్తి వచ్చేసి అతని పేరు ఆమె పేరు ఏంటంటే యూజిడి. ఏం పేరమ్మా? యూజిడి. ఆమె పేరు వచ్చేసి యూజిడి. ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ అంటే ప్రపంచ స్విమ్మింగ్ పోటీలో కేవలం అతి చిన్న వయసులోనేమా కేవలం 12 సంవత్సరాలనే ఆమె గెలిచిందంటే యూజిడి. ఈ యొక్క ప్రపంచ స్విమ్మింగ్ పోటీలు ఏ దేశంలో జరుగుతుందంటే సింగపూర్ సిటీలో ఈ యొక్క పోటీ జరుగుతుందమ్మా ప్రపంచ స్విమ్మింగ్ పోటీలు. అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన దేశం ఏంటంటే చైనాలో బీజింగ్ ఏంటంటే వరల్డ్ హ్యూమన్ వేబో గేమ్స్ సహకారం. ఇది ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ చైనాలో బీజింగ్ లోని కొత్తగా వచ్చి రోబో గేమ్స్ ప్రపంచ రోబో గేమ్స్ జరుగుతున్నాయి సార్. రోబో అంటే తెలుసమ్మా ఓన్లీ మనుషులు ఉండమా రోబో గేమ్స్ ఫస్ట్ ఏ దేశం అంటే చైనాలోని బీజింగ్ లో ఆగస్టు 2025 ఆగస్ట్ 2న ఈ యొక్క గేమ్స్ స్టార్ట్ అయ్యమాట. మనకి ఎగ్జామ్